వరద నష్టంపై నేడు కేంద్రానికి ఏపీ రిపోర్ట్, తక్షణ సాయం కోరతామన్న సీఎం చంద్రబాబు. నేటి నుంచి వరద బాధితులకు నిత్యావసరాలు, 6 రకాల సరుకులతో కిట్ సిద్ధం చేసిన సర్కార్. ఇవాళ ఖమ్మం జిల్లాలో కేంద్ర బృందం పర్యటన, వరద నష్టంపై శివరాజు సింగ్ చౌహాన్ సమీక్ష. బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల్లో ఆర్మీ రంగంలోకి, ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్. చెరువులు, కాలువల పునరుద్ధరణకు షార్ట్ టెండర్లు, నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదన్న మంత్రి ఉత్తమ్. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్. భవిష్యత్తులో ఏఐ హబ్ గా హైదరాబాద్, ఆవిష్కరణలతోనే మార్పు సాధ్యమన్న రేవంత్. వైసీపీ నేతల్లో అరెస్టుల భయం, అజ్ఞాతంలో జోగి రమేష్, దేవినేని అవినాష్. జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు నేడు బీజేపీ మేనిఫెస్టో, ఆకట్టుకునే పథకాలు ఉంటాయని అంచనా. బెంగాల్ పోలీసులపై ఆ రాష్ట్ర గవర్నర్ గరం, ఖాకీలు క్రైమ్స్ చేస్తున్నారని తీవ్ర విమర్శలు. తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాయుగుండం ముప్పు, ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరాల వైపు అల్పపీడనం. పారా ఒలింపిక్స్ లో అదరగొడుతున్న భారత అథ్లెట్లు, జూడోలో కపిల్ పర్మార్ కు కాంస్య పథకం.